అన్న చెప్పండి, గతంలో ఫ్రీ బస్సు స్కీమ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది. అదే గవర్నమెంట్లో మరి ఆర్టీసీ ఫ్రీ ఆటో సేవల్ని కూడా తేనుంది. దీనిపైన మీరు ఒక సామాన్య ఆటో డ్రైవర్గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ముందుగా మేము ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే, ఇప్పటికే అయ్యా రేవంత్ రెడ్డి సారు ఇప్పటికే మీరు ఫ్రీ బస్ పథకాన్ని తెచ్చి ప్రతి ఒక్క ఆటో డ్రైవరి పొట్టన కొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఆటోస్ అని తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మాకు మీ ఫ్రీ ఆటోలు తీసుకొస్తే ఇక మేము దందాలు చేసుకోలేము, ₹1 సంపాదన ఉండదు మాకు. మేము కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, మా జీవనం ఎలా కొనసాగాలి? మీరు ఏదైతే ఫ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారో దాని బదులు మనుషులకు ఉద్యోగాలు, ఇప్పుడు చదువుకున్న యువతకు మీరు ఉద్యోగాలు వాళ్ళకు ఇవ్వండి. ఇవి ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని బతుకుతారు. మీరు ఫ్రీగా ఇచ్చి మమ్మల్ని సోమరపోతులను ఎందుకు చేస్తున్నారు? మా దగ్గర టాలెంట్ లేకనా, మా దగ్గర ఎడ్యుకేషన్ లేకనా? మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా జాబులు లేక, జాబులు రాక ఈ ఆటో తెచ్చుకొని నడుపుకుంటున్నారు. ఎందుకు? స్వతంత్రంగా వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఆటో నడుపుకుంటున్నాం. మా జీవనాన్ని మేము కొనసాగించుకుంటున్నాం. ఈ ఏదైతే ఫ్రీ బస్సు తెచ్చి ఇప్పటికే మమ్మల్ని దందాలు లేకుండా మాకు ఉపాధి కోల్పోతున్నామో, సగానికి మేము ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ ఆటోలు ఎందుకు తీసుకొస్తారు మీరు? ఇప్పటికీ అంతో ఇంతో వేసుకుంటున్నాం, ఇప్పుడు అది కూడా వేసుకోవద్దా? మేము బతకద్దా? అసలుకి మమ్మల్ని బతకనిస్తారా లేదా ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? దయచేసి మీరు ఏదైతే ఈ పథకాన్ని, ఫ్రీ ఆటోస్ అనే పథకాన్ని అమలులోకి తెస్తున్నారో అది తీసుకురాకండి. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. అది ఒకవేళ తీసుకొస్తే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే వరకు కూడా వెళ్తుంది. మేమేం సంపాదించుకోవాలి? మేము మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి? మీకు అర్థమవుతుందా? మేము ఇంతమంది ఆటో డ్రైవర్ల ఆవేదన మీకు అర్థమవుతుందా? సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు వెంటనే ఈ ఇది ఏదైతే ఫ్రీ ఆటో పథకాన్ని తీసుకొస్తున్నారో అది రద్దు చేయండి, వెనక్కి తీసుకోండి. మాకు మీరు ఫ్రీ ఏది ఇవ్వకున్నా సరే మేము మా సొంతంగా మేము కష్టపడి మేము ఆటో నడుపుకొని మా జీవనాన్ని మేము కొనసాగించుకుంటాం అంతే. మీరు ఇవి తీసుకొచ్చి మాత్రము మాకు పొట్టనం అయితే కొట్టకండి. మేము ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఆటో డ్రైవర్లం అందరం చేతులెత్తి మొక్కుతున్నాము, ఉంటాం. ఒకవేళ ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలనుకుంటే ఏ విధమైన న్యాయం చేయాలి? ప్రతి ఒక్క ఆటో డ్రైవరు తనకంటూ ఇప్పుడు రాత్రి పగలు వర్షం అనక, ఎండనక, చలి అనక, ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చి ఊర్లలో కూడా దందాలు లేకుండా అయిపోయినాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఈ సిటీలో అంతో ఇంతో వేసుకొని బతుకుతున్నారు. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా సిటీలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆటో తెచ్చుకొని వాళ్ళ స్వయంగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ మా పొట్ట మీద కొట్టి మీరు ఏం చేస్తారు? మీకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, ఇంకా చాలా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు చేయండి. ఆ పనులు ఇడిచిపెట్టి ఈ ఆటో డ్రైవర్ మీద పడి మీరు ఏం సాధిస్తారు? ఇది మంచి పేరేనా? మన రాష్ట్రానికే చెడ్డ పేరు. ఎందుకంటే మేము అంతో ఇంతో రవాణా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి సేవ చేస్తున్నాం. మాకు అంతో ఇంతో మేము సంపాదించుకుంటున్నాం. మేము ఫ్రీగా తీసుకొచ్చినాక వీళ్ళంతా మరి మేమంతా ఏమైపోవాలి? ఆటో డ్రైవర్లు అందరూ ఏమైపోవాలి?